అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అలా కనిపించి ఇలా వెళ్లిపోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నారు. హైదరాబాద్ నందినగర్ నివాసం నుండి ఎర్రవెల్లికి చేరుకున్న కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారట. ఆ క్రమంలో 2వ తేదీన తిరిగి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్కు వెళ్లడంతో గులాబీ దళంలో తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయట. డిసెంబర్ 20న ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్ నివాసానికి వచ్చిన గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 21న తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి తానిచ్చిన సమయం ముగిసిందని చెప్పటమే కాకుండా తోలు తీస్తాం, అడుగడుగునా నిలదీస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపాయి. దాదాపు 2 ఏళ్ల పాటు రాజకీయంగా పూర్తి నైరాస్యంతో గడుపుతోన్న గులాబీ శ్రేణుల్లో బీఆర్ఎస్ అధినేత ఎట్టకేలకు మీడియా ముందుకు రావటం, అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రభుత్వానికి హెచ్చరికలు పంపేలా మాట్లాడటంతో ఉత్సాహం కనిపించింది. వీళ్ళు తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెరదించుతూ 29న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. కేసీఆర్ సభకు రావటంతో అసెంబ్లీ సమావేశాలు హాట్ గా జరుగుతాయని అందరూ భావించారు. అయితే సభలో 5 నిమిషాలు మాత్రమే ఉన్న కేసీఆర్ హాజరు కోసం అన్నట్లు రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. అసెంబ్లీ నుంచి తిరిగి నందినగర్లోని నివాసానికి వెళ్లిపోయారు. జనవరి 2వ తేదీన తిరిగి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. కేసీఆర్ ఆ రోజు సభకొచ్చే అవకాశాలున్నాయంటున్నారు. సోమవారం ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన కేసీఆర్ 2వ తేదీన జరిగే సమావేశానికి వస్తారని ఆ పార్టీ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ సవాల్ విసిరినట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం చర్చకు ముందుకొచ్చిన రోజున కేసీఆర్ అసెంబ్లీకొస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 2 ఏళ్ల తరువాత తాను క్రియాశీలమవుతున్నట్లు స్వయంగా చెప్పిన కేసీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు సాగునీటి రంగ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడితే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. కృష్ణ పరివాహక ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలకు ఈ మేరకు సమాచారమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేతపై ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలను సన్నద్ధం చేశారట. ఈ నేపథ్యంలో విపక్ష నేత కేసీఆర్ 2 లేదా 3వ తేదీల్లో సభకొచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా, గత ప్రభుత్వాల ప్రతిపాదనలు, బీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ మాట్లాడే అవకాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తోన్న వైఖరి వల్ల 2 జిల్లాల రైతులకు ఎలాంటి నష్టం జరగనుందో కేసీఆర్ ప్రస్తావించే అవకాశముందని అంటున్నారు. మరి అందరూ ఎదురు చూస్తున్నట్లు గులాబీ దళపతి సభకొచ్చి ఆ టాపిక్లపై మాట్లాడతారు, లేకపోతే తిరిగి ఫామ్ హౌస్కే పరిమితమవుతారో చూడాలి.